కాబట్టి వాళ్ళకి చిన్న చూపు లాగా కనబడుతుంది. అర్థమైన వాళ్ళకి నిద్ర లాగా తిరుగుతున్నారు. అవునా కదా? ఎందుకంటే గ్రేట్ కంపెనీ ఈ రోజు మన చేతిలో. కంపెనీ గురించి మనం ఒకసారి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది. ఒకసారి వాళ్ళందరికీ మనం గట్టిగా సో ఇక్కడ కంపెనీ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆదాయాలు ఇస్తుంది. ఇవి రావాలంటే ఏం చేయాలి? ఐడి తీసుకోవాలి. ఐడికి డబ్బులు ఏమైనా కట్టాలా? లేదు. కట్టాలండి? లేదు. డబ్బులు కట్టి వచ్చారా? లేదు. ఏం కట్టాలా? ఐడి మనకి ఫ్రీగా ఇస్తుంది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో ఐడి ఇక్కడ ఫ్రీగా ఇస్తుంది. కొన్ని ఏరియాస్ లో మనం ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే సంతూర్ కానీ, కోల్గేట్, పామాయిల్ ఇట్లా రకరకాల కంపెనీస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ ఇక్కడ మీరు ఇండియాలోనే కాదు, మన కంపెనీ ఏ దేశాల్లో ఉందో అన్ని దేశాల్లోకి మీరు బిజినెస్ చేసుకునే సౌకర్యం లైసెన్స్ కంపెనీ మీకు ఫ్రీగా ఇస్తుంది. ₹1 పెట్టుబడి పెట్టి. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడాలి. ఓకే, ఎంత కొనాలి? మన ఇష్టం. ఏం కొనాలి? మన ఇష్టం. రూల్స్ టార్గెట్స్ ఏమీ లేవు. జస్ట్ మనకు కావాల్సినవి కొనుక్కుంటాం. నచ్చితే 10 మందికి షేర్ చేయటం. సో దీంట్లో ఫ్రాడ్ ఏమైనా ఉందా? లేదు. ఉందా అండి? లేదు. ఫ్రాడ్ అయితే కంపెనీ ఎప్పుడూ ఆగిపోవాలి. ఈరోజు ఎంతో మంది మేధావులు వస్తున్నారు, లాయర్స్ వస్తున్నారు, ఇంజనీర్స్ వస్తున్నారు, డాక్టర్లు వస్తున్నారు. రీసెంట్లీ మనకి అద్దంకిలో రవికాంత్ గారు ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ వచ్చాడంటే ఈ కంపెనీ గొప్పదా కాదండి? కంపెనీ యొక్క గొప్పతనాన్ని గుర్తించి జాబ్ లాంగ్ లీవ్ పెట్టి 1 year బాగా కష్టపడి పనిచేస్తే ఈరోజు యావరేజ్ 75,000 ఇన్కమ్ తీసుకోవడంతో పాటు ఈ నెల 12వ తేదీన కంపెనీ ఇచ్చినటువంటి కార్ ఓపెనింగ్ డేట్ డిసైడ్ చేసింది. మన మధ్యలో ఉన్న అంటే మనకు దగ్గరలో ఉన్న వ్యక్తులు ఆలోచిస్తున్నారు, నిజంగా ఈ కంపెనీ చేయొచ్చా చేయకూడదా, వాళ్ళు అలాగే చెప్తారులే. అవునా కాదండి? పెద్ద పెద్ద మేధావులు మారుతున్నారు, మనం మారట్లా. దీనికి కారణం ఏంటంటే కేవలం మన యొక్క ఆలోచన. సో ఈ రోజు మనందరికీ ఆరోగ్యం కావాలి. ఉందా? లేదు. బయట ఉందా అండి? లేదు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు చూసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న హాస్పిటల్స్ లేవు, ఇప్పుడున్న రోగాలు లేవు, చాలా హ్యాపీగా ఉండేటోళ్ళు. కానీ ఈ రోజు చూసుకుంటే మనందరికి కూడా హెల్త్ సమస్యలు పెరుగుతున్నాయి. గడిచిన ఈ 10-20 సంవత్సరాల్లో చాలా రకాల సమస్యలు పెరుగుతున్నాయి. లాస్ట్ 5 years లో క్యాన్సర్ పేషెంట్లు భయంకరంగా పెరుగుతున్నారు. కమింగ్ డేస్ లో 2030 నాటికి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఇంటికి బీపీ, షుగర్, మోకాళ్ళ ఎట్లయితే ఉన్నాయో 2030 నాటికి క్యాన్సర్ పేషెంట్ ప్రతి ఇంటికి రాబోతున్నాడని వాళ్ళు ముందుగానే సర్వే చేసి చెప్తున్నారు. నిజమే కాదండి? ఇప్పుడు మనకి చాలా మంది కనబడుతున్నారు క్యాన్సర్ పేషెంట్స్. ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా పెద్ద భూతం లాగా కనబడేది, వస్తే ఇంకా గ్యారంటీ లేదు. అవునా కాదా? కానీ అది చూసి ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే అలవాటు అయిపోయింది. క్యాన్సరే కదా, నార్మలే. ఎందుకంటే మా పక్కింటోడికి వచ్చింది, ఎదిరింటోడికి వచ్చింది, అది పెద్ద సమస్య కాదు అన్నట్టు. సో అట్లాగే చాలా రకాల రోగాలు ఈరోజు డెవలప్ అయినాయి. బికాజ్ దేనికోసం అంటే మ్యాక్సిమం మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం వల్ల. ఈరోజు మంచి ఆహారం తినగలుగుతున్నామా? లేదు. రైతులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది రైతులు ఉన్నారు. అవునా? ఓకే. సో ఒకసారి చూడండి, గతంలో ఎట్లా పండించారు, ఇప్పుడు ఎలా పండిస్తున్నారు. ఆ పండించినటువంటి విధానంలో విపరీతమైనటువంటి కెమికల్స్ వాడకం, బల మందులు, స్ప్రే మందులు, ఇట్లా రకరకాల కెమికల్స్ వాడి ఆ వచ్చినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఎవరు తింటున్నారండి? మనమే. అవునా కదా? అది తినడం వల్ల మన శరీరానికి నష్టమా లాభమా? నష్టం. అయినా కానీ తినకుండా ఉండగలుగుతున్నామా? ఉండలేము. దీనివల్లనే మనకి కనీ విని ఎరిగిన స్థాయిలో ఈరోజు ప్రతి ఇంట్లో సమస్యలు. రీసెంట్గా మేము అక్కడ కొమ్మాలపాడులో మాట్లాడొస్తుంటే ఒక అతను 17 ఏళ్ళ అబ్బాయి కంట, అప్పుడే 60-70 ఏళ్ళలో వచ్చినటువంటి సమస్య. 2 చేతులు షేకింగ్, ఏదైనా ఇస్తే పట్టుకోలేనటువంటి పరిస్థితి. జస్ట్ ఏజ్ ఆఫ్ 17 years. ఎలాగ వస్తున్నాయి? రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ మా అమ్మాయికి 2 సంవత్సరాలు, మొన్ననే వచ్చింది 1 week బ్యాక్ అనుకుంటా, జస్ట్ 2 సంవత్సరాల అమ్మాయికి
షుగర్ ఇన్సులిన్ ఇస్తున్నారంట, ఇన్సులిన్. ఓకే, 4 ఏళ్ళ అబ్బాయికి హార్ట్లో హోల్, 7 ఏళ్ళ అమ్మాయికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఈరోజు మనకు వచ్చే రోగాలు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. దీనంతటికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో దమ్ము లేదు. మనం తీసుకునే ఆహారం ఈరోజు మన శరీరానికి ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఆకలి కోసం తింటున్నాం, బట్ దానివల్ల అయితే మన శరీరానికి ఉపయోగం ఉందా? లేదు. హాస్పిటల్కి పోతే మనకి మందులు రాసిస్తారు, స్కానింగ్లు అంటారు, ఎక్స్రేలు అంటారు, టెస్టులు చేస్తారు, బట్ అవి వాడినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ మామూలే. అంటే మూల కారణం అసలు దేని వల్ల వస్తుంది అనేది ఒకసారి మనం చెక్ చేసుకుంటే మనం తీసుకునే ఆహారంలోనే పెద్ద తేడా ఉంది. మన పెద్దవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? ఆరోగ్యంగా ఉన్నారు, ఎటువంటి కళ్ళజోడు లేకుండానే పుట్టారు, అట్లానే పోయారు. అప్పట్లో ఉన్న వాళ్ళకి బీపీలు షుగర్లు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో ఎవరైనా ఒక పర్సన్ హాస్పిటల్కి లేదంటే ఒక మెడికల్ షాప్కి వెళ్తున్నాడంటే నాకు ఈ ట్యాబ్లెట్ తే, నాకు ఈ ట్యాబ్లెట్ తే, నాకు ఈ ట్యాబ్లెట్ తే అని చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో మనం హాస్పిటల్ దగ్గరే అయితే ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఇల్లు అది తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. కరెక్టే కాదండి? మన పెద్దవాళ్ళకి మనకి ఈరోజు చూసుకుంటే హెల్త్ పరంగా చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు 80, 90, 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజు మనిషి ఆయుష్ ఎంత? 50, 60 ఏళ్లలో కూడా చాలా రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకురా బాబు ఈ జీవితం అనే పరిస్థితికి వస్తున్నాం. ఒక్కొక్కరు మేము చూస్తుంటే ఎన్ని రకాల ట్యాబ్లెట్లో వెళ్ళగానే వాళ్ళు ఇంత పెద్ద మూట తీసుకొస్తారు. సార్ ఇది పరగడుతుంది, సార్ ఇది ఉదయం, ఇది సాయంత్రం, ఇట్లా రకరకాల మందులు వాడి జీవితాన్ని బలవంతంగా గడిపే పరిస్థితి ఏర్పడుతుంది. దీని గుడ్ బై చెప్పడానికి వెస్టేజ్ కంపెనీ గత 21 ఏళ్ల బట్టి ఒక మంచి ఆహారాన్ని మనకి ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో మనకు అందిస్తున్నారు. దీన్ని మనం తీసుకోవడం ద్వారా ఎవరికైనా రోగాలు ఉన్నాయనుకోండి అవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి. లేవు అనుకున్నా ఎవరైతే ముందు జాగ్రత్త కోసం ప్రివెన్షన్గా వాడతారో కమింగ్ డేస్లో రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలంలో తెలివైన నిర్ణయం ఏంటంటే వచ్చినాక వాడితే మంచిదా, రాకుండా వాడితే మంచిదా? రాకుండా వాడితే మంచిది. ఇప్పుడు వాడాలి, రాకుండా వాడినోడు తెలివైనోడు. ఎందుకంటే వచ్చినాక మనం ఏం చేయలేము. మనకు ఒకసారి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్, ఆస్తమా, ఒకటి లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి, పోతాయా? పోవు. జీవితాంతం మందులు వాడాలి. ఈ వాడే పరిస్థితుల్లో ఏమవుతుంది, రోజు రోజుకి మనకు తెలియకుండానే కిడ్నీ వీక్ అవుతుంది, లివర్ వీక్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ని రకాల సమస్యలు వస్తాయి. మనకు తెలియదు ఆ సమస్య. మన రీసెంట్గా పొన్నూరు పోతే అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్, ఆయన షుగర్ వచ్చి 15 ఏళ్ళు అయిందంట. యాజ్ ఏ ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ షుగర్ వచ్చి 15 ఏళ్ళు అయింది, మందులు వాడతాడు. ఎందుకంటే ఆయన ఆర్ఎంపీ కదా, మనకేమో నార్మల్ మెడిసిన్ ఇస్తాడు, ఆయన ఏమో గుంటూరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ మంత్ మందులు తెచ్చుకుంటాడు. బట్ ఎన్ని మందులు వాడినా షుగర్ 350 పైన ఉండేదంట. మన డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన పరిచయం చేశాడు, సార్ మీరు వాడే మందులు వెస్టేజ్ కంపెనీలో సప్లిమెంట్స్ ఉన్నాయి, మంచి ఫుడ్తో సమానమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాడి చూడండి అంటే ఆర్ఎంపీ నమ్ముతాడా? నమ్మలా. కానీ ఇచ్చినటువంటి వ్యక్తికి మంచి రిజల్ట్ వచ్చింది. ఆయనకి 20 ఏళ్ల బట్టి గ్యాస్ ట్రబుల్ అండి. జస్ట్ నెల రోజుల్లోనే ఆయిల్ మారుస్తూ అలోవెరా ఆమ్ల వాడితే పోయింది. 20 ఏళ్ల బట్టి ఉన్నటువంటి గ్యాస్ ట్రబుల్ 1 నెలలో పోయింది. మీరు మజిల్ పెయిన్ సార్ అది పోయింది. నాకు ఈ ప్రొడక్ట్ పరిచయం చేయడానికి ముందు పంటి నొప్పి ఉండేదాన్ని. ఆయన జామకాయ తిని 5 years అయిందంట, రామ్ సుబ్బారావు ఆయన పేరు. పేస్ట్ ఒకటి వాడితే వారం వాడితే తేడా కనిపించింది. కంటిన్యూస్లీ 1 month వాడిన తర్వాత ఇంకా జామకాయలు కూడా తినడం మొదలు పెట్టాను సార్. ఆ రిజల్ట్ చూసి నా హెల్త్కి వాడుకుంటే ఈరోజు 20 ఏళ్ళ బట్టి ఉన్న గ్యాస్ పోయింది, మజిల్ పెయిన్ తగ్గింది. అప్పుడు నేను చెప్తే ఆర్ఎంపీ డాక్టర్ వాడాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఏమంటాడు తెలుసా, మొన్న అపార్ట్మెంట్ చిన్న హోమ్ మీటింగ్ అరేంజ్ చేశాం, అక్కడ 4 వచ్చున్నారు. అందులో ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఆయన రైస్ బిజినెస్ ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన రిటైర్డ్ కానిస్టేబుల్ వచ్చున్నాడు. ఇట్లా ఒక 4 వస్తే వాళ్ళకి చెప్తున్నాడు, ఏమయ్యా నేను ఆర్ఎంపీ డాక్టర్ మీకు తెలుసుకోలేదా, మీరేమి తెలియదు మాకు మందులు ఇస్తారు. నాకు షుగర్ ఒకప్పుడు 350 ఉండేది, చాలా మందులు మార్చి వాడే, ఎప్పుడు తగ్గలేదు, రిజల్ట్ లేదు. కానీ వెస్టేజ్ సప్లిమెంట్స్ ఒక 4 రకాలు 3 నెలల బట్టి మించిన ఇప్పుడు ఉన్నటువంటి షుగర్ 350 నుంచి నా షుగర్ 150 లోపే ఉంటుందని చెప్తాను. అర్థమవుతుందా? సో మన కంపెనీ ఇచ్చినటువంటి మంచి ఆహారంతో సమానమైనటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి మన ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఈరోజు అందరికీ ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరూ ఆరోగ్యంగా లేము. దానికోసం వెస్టేజ్ కంపెనీ ఈ యొక్క ప్రోడక్ట్స్ మనకి ప్రమోట్ చేస్తుంది.
ఫస్ట్ దీన్ని మనం వాడదాం. వాడిన తర్వాత మనకు బాగుంటే, మనకి నచ్చితే, మనం సాటిస్ఫై అయితే దెన్ నెక్స్ట్ ఏం చేయాలి? షేర్ చేయాలి. ఇందులో 2 ఉపయోగాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఒకటి ఆరోగ్యం, రెండోది ఆదాయం. ఫస్ట్ మనం వాడితే ఆరోగ్యం వస్తుంది. మనం వాడిన తర్వాత మనకి నచ్చిన వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం ద్వారా ఆదాయం వస్తుంది. ఇందులో టీం తయారైతే మనం ఇన్కమ్ సంపాదించాలి. స్టార్టింగ్ డేస్ మీకు ఉన్నటువంటి నారాయణ గారు కావచ్చు, చెవకోట గారు, నక్క వెంకటేష్ గారు, అలాగే నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ డేస్ లో ఇట్లాగే పరిచయం అయ్యారు. కానీ ఈ రోజు చూసుకుంటే పెద్ద స్థాయికి వచ్చారా లేదా? అప్పుడు ఏమీ లేని పరిస్థితి నుంచి ఈ రోజు అన్ని ఉన్నాయనే పరిస్థితికి రాగలిగినారంటే కంపెనీ ఏ స్థాయిలో ఉంది, ఆపర్చునిటీ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకే వచ్చిందంటే మనకు వస్తుందా రాదా? ఎవరికైనా వస్తుంది. సింపుల్ ఈక్వేషన్. కంపెనీ 21 ఏళ్ళ బట్టి నడుస్తుంది. ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరు డబ్బులు కట్టట్లేదు. ఒకవేళ డబ్బులు కట్టేది ఉంటుందా లేదంటే పోతుందా అనేది మనకి డౌట్ ఉంది. మనం కట్టడం ఓకే, వేరే వాళ్ళతో కట్టించాలనేది చాలా పెద్ద ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అంటే వ్యక్తిలో డబ్బులు కట్టేది ఉందా? లేదు. ఎంత కొనాలి? మన ఇష్టం. ఏం కొనాలి? మన ఇష్టం. మన ఇష్టం. ప్రతిదీ మన ఇష్టపూర్వకంగానే ఇక్కడ నడుస్తుంది. జస్ట్ మనం మైండ్ సెట్ కొద్దిగా మార్చుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు మన లైఫ్ వేరే విధంగా ఉంది. తాత అదే పని చేశాడు, సేమ్ లైఫ్. నాన్న అదే పని చేశాడు, సేమ్ లైఫ్. లైఫ్ ఏం మారలా. నా బ్యాక్గ్రౌండ్ లో కూడా అంతే, ఏం లైఫ్ ఏం మారలా. నేను కూడా ఒక 10-12 ఏళ్ళు ఉద్యోగం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ఉద్యోగం చేసిన, లైఫ్ ఏం మారలా. ఎందుకు మారలేదంటే నీవు చేసే రంగాల్లో నాన్నగారు తాతగారు వ్యవసాయం, అందులో డబ్బు లేదు. నేను చేసే ఉద్యోగం, అందులో డబ్బు లేదు. పార్ట్ టైంగా ఆపర్చునిటీ చూపించిన తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే అర్థమైంది. సో ఇక్కడ డబ్బు ఉంది. ఎందుకంటే మేము చేసే పనుల్లో మేము ఒక్కరే పని చేస్తాం, అక్కడ ఇన్కమ్ లిమిట్గా ఉంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది నెట్వర్క్ను బిల్డ్ చేయొచ్చు, టీం తయారు చేయొచ్చు. ఆ టీం ద్వారా మన ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. కంపెనీ ఏం చెప్తుంది? జస్ట్ మీరు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులర్ గా మనం వాడే సబ్బు, పేస్ట్, ఏరియల్, షాంపూ, టీ, వంట నూనె మనకు ప్రతిరోజు కావాలి. అవునా కదండి? ఉండే వాళ్ళందరికీ సబ్బు రుద్దుకునే అలవాటు ఉందా? పేస్ట్ రుద్దుకునే అలవాటు ఉందా? సో ఇవన్నీ ఇంతవరకు ఎక్కడ కొన్నాం? బయట షాప్ లో కొన్నాం. ఏమైనా ఇచ్చారా మన కంపెనీ వాళ్ళు? ఏమైనా వచ్చిందా? అమ్ముకున్న షాప్ వాడు పెద్దోడు అయ్యాడు, మధ్యవర్తి పెద్దోళ్ళు అయ్యారు, అండ్ అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు కోటీశ్వరులుగా మారారు. బట్ వీళ్ళందరూ డెవలప్ అవడానికి కారణమైన మనం అలాగే ఉండిపోయాం. దీన్ని గమనించి వెస్టేజ్ కంపెనీ ఆలోచించింది. గ్రేట్ మేనేజ్మెంట్ పాలిసర్. ఈరోజు భారతదేశంలో పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ధనవంతులుగా మారాలంటే ఒకే ఒక్క అవకాశం, వాళ్ళు పెడుతున్న ఖర్చుని ఆదాయంగా మార్చుకోగలిగితే వాళ్ళు ధనవంతులుగా మారుతారనే ఉద్దేశంతో మన కంపెనీలో ఎవరు కూడా అడ్వర్టైజర్స్ కానీ మధ్యవర్తులు ఎవరూ లేరు. వాడుకునే వాళ్ళే ధనవంతులు కావాలనే ఉద్దేశంతో ఆ అవకాశం మనకే కల్పిస్తుంది. మధ్యలో పోతున్నటువంటి 60-70% ఎవరికి ఇస్తుంది? మనకే ఇస్తుంది. ఎవరైతే వాడుకుంటారో వాళ్ళకి కాస్త బెనిఫిట్, వాడుకొని ఎవరైతే పనిచేసి టీం తయారు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లిస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తుంది? మధ్యవర్తులు లేరు, అడ్వర్టైజర్స్ లేరు. బయట కంపెనీస్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఎంతసేపటికి ప్రోడక్ట్ అమ్ముడుకోవడానికి మాత్రమే ఖర్చు పెడతారు. మధ్యవర్తుల ద్వారా, అడ్వర్టైజర్స్ ద్వారా, పేపర్లో యాడ్స్ ద్వారా ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి ఖర్చు పెడతారు. మన కంపెనీ క్వాలిటీ మీద ఖర్చు పెడతారు. ఓకే, ఆ మధ్యలో పోతున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉన్నదో అది కేవలం మనకి మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఈరోజు చాలా మంది చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ లక్షలు సంపాదిస్తున్నారంటే కారణం అదే. మనం ఏం చేయాలి? కొద్దిగా ఆలోచన మార్చాలి. మినిమం కామన్ సెన్స్ చూసుకుంటే ఇన్నాళ్ళు పనిచేస్తున్నాం కదా, మన లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? రాలా. అక్కడి నుంచి ఇక్కడికి మారాలంటే ఒక రోజుతో మనకు అర్థమైపోయిందా? కాదు. ఒక మీటింగ్ తో మనకు అంతా తెలిసిపోయిందా? కాదు. కాబట్టి మళ్ళీ మీటింగ్స్ రావాలని చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ లో నేను మీటింగ్కి వెళ్ళా, 1-2 మీటింగ్స్కి వెళ్ళా, నాకు అంతా తెలుసని నా ఓన్ గా నేను ప్రయత్నాలు చేశాను. 10, 20, 30, 40 మంది చెప్పా, ఎవరు రాలా. 61 మంది చెప్తే ఒక్కడు రాలా. అప్లైని అడిగా, ఇంతవరకు నువ్వు ఎట్లా చేసావు? నీ ఓన్ స్టైల్లో చేసావు. ఇక్కడ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక విధానం ఉంది, దాంట్లో నువ్వు నేర్చుకోగలిగితే నీకు టీం వస్తుంది, నువ్వు సక్సెస్ అవుతావంటే అప్పటి నుంచి 10, 20, 30, 40 మీటింగ్లకు వెళ్ళిన తర్వాత కంపెనీ ఏంటి, ఇందులో ప్రొడక్ట్స్ ఏంటి, ఇందులో ఎట్లా చేయాలి, ఏం చేయకూడదు అనేది అర్థమైంది. అట్లా పెంచుకుంటూ పోతే ఈరోజు చాలా పెద్ద టీం క్రియేట్ అయింది. ఆ పెద్ద టీంలో భాగంగానే మీరందరూ ఈరోజు రావాలి. మీరు నిర్ణయం తీసుకుంటే మీరు కూడా
ఆ రకంగా టీం తయారు చేయొచ్చా లేదా? సక్సెస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా, ధనవంతుడిగా మారాలా, పేదవాడిగా మారాలా అనేది ఎవరి చేతుల్లో ఉందండి? మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే కంపెనీ గురించి మనం ఏం ఆలోచించాల్సిన పనిలే. కంపెనీ సూపర్, ప్రొడక్ట్స్ ఈజ్ సూపర్, ఎవ్రీథింగ్. బట్ మనం సక్సెస్ అవ్వాలా వద్దు అనేది ఈరోజు కేవలం మీ నిర్ణయం మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఎందుకంటే చాలా మీటింగ్స్ మేము ఎవరైనా చేస్తూ అన్ని ఏరియాస్లో మీటింగ్స్ పెడుతున్నాం. బట్ చాలా మంది వస్తున్నారు, వింటున్నారు, తెలుసుకున్న తర్వాత బయటికి వెళ్ళి పిన్నినో బాబాయినో వేరే అంకుల్నో అన్నోన్ పర్సన్స్ అడగడం ద్వారా వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు ఆగిపోవడం జరుగుతుంది. రియల్ గా మీరు చెప్పండి, ఇక్కడికి వచ్చి విన్నది ఎవరండి? చూసింది ఎవరు? తెలుసుకున్నది ఎవరు? నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మీరే. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ జనరేషన్ లో మనం ఇన్కమ్ సోర్స్ కి ఆలోచన చేయాలి. ఒకప్పుడు నడిచింది, ఇంట్లో ఉన్న ఒక్క వ్యక్తి పనిచేసినా కూడా ఫ్యామిలీ అందరూ తినేటోళ్ళు బాగుండేది. కానీ ఈ రోజు ఒక వ్యక్తి పనిచేస్తే సరిపోతుందా? సరిపోతుందా? సరిపోదు. ఈరోజు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, ఇన్కమ్ ఆదాయం ఎక్కువ ఉందంటే ఏది ఎక్కువ ఉంది? ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఖర్చులు తగ్గట్టు మన ఇన్కమ్ సంపాదించలేకపోతే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే కొద్ది రోజుల తర్వాత జీవించడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక యావరేజ్ ఆఫ్ ఒక మనిషి ఈరోజు సంపాదించే సంపాదనలో మ్యాక్సిమం 50-60% హాస్పిటల్స్కి, డాక్టర్లకి, మందులకు ఖర్చు పెడుతున్నారు. నిజమే కాదండి? సగం సంపాదన అంటే పోతే మిగతాది సరిపోతుందా? సరిపోలేదు. కాబట్టి మనం ఫ్యూచర్ని అవగాహన చేసుకోవాలి. ఎస్, మనందరికీ డెవలప్ కావడానికి వచ్చినటువంటి కంపెనీ వెస్టేజ్ చాలా గొప్పది. దీని వాల్యూ మనకు అర్థం కావాలంటే ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకోండి. ఓకే, వాళ్ళ చేతులు గట్టిగా పట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు అది మీరు చేస్తే నాకు తెలిసి నెక్స్ట్ ఇదే టైంకల్లా మీ అందరి ఇన్కమ్ మినిమం 50 నుంచి 1 లక్ష రూపాయలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. నోట్. వాళ్ళకి ఏవైతే అవయవాలు ఉన్నాయో మీకు అవే ఉన్నాయి. వాళ్ళు అవుతున్నారు, మీరు ఎందుకు అవ్వట్లేదు అంటే కేవలం మీ ఆలోచన. వస్తున్నారు, వింటున్నారు, బయటకు వెళ్ళిన తర్వాత వేరే వేరే వాళ్ళ నెగిటివ్ మాటలు విని ఆగిపోతున్నారు. బట్ సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారు? వేరే వాళ్ళ మాటలు వెళ్ళా. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, బయట ఎక్కడా లేదు. ఈరోజు 10-20 వేలు సంపాదించాలంటే బయట ఎంత కష్టమండి, ఎంతో కష్టపడితే కానీ రావట్లా. రీసెంట్లీ మేము అద్దెంకిలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో మాట్లాడాం, రాజేష్ అతని పేరు. ఆయన చెప్తున్నాడు, ఒకప్పుడు పరిస్థితి వేరు సార్, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈరోజు నా ఉద్యోగం ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ పరిస్థితి 10,000 మంది చేసే ఉద్యోగాలు 100 మందే చేస్తున్నారంట. ఎందుకంటే ఏఐ డెవలప్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. మీరు చూస్తున్నారో లేదు, ఈరోజు మార్నింగ్ అండి మైక్రోసాఫ్ట్ కంపెనీలో 900 మంది ఉద్యోగాలు పోయినాయి. ఎవరైనా కావాలంటే ఈటీవీ ఈరోజు మార్నింగ్ చూడండి. 900 మంది ఉద్యోగాలు. మరి ఆ ఉద్యోగం సంపాదించడానికి వాళ్ళు బాగా చదివి ఉంటారా లేదా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుందా లేదా? అట్లాంటి వాళ్ళకే ఉద్యోగాలు లేవు. కానీ వెస్టేజ్ కంపెనీ చెప్తుంది, ఎంతమంది నిరుద్యోగులు వచ్చినా పర్వాలేదు, ఎంతమంది వేరే వాళ్ళు వచ్చినా పర్వాలేదు, అందరికీ అవకాశం. ఇక్కడ ఎవరైతే రైట్ వేలో కష్టపడతారో వాళ్ళందరూ ధనవంతులుగా మారొచ్చని కంపెనీ కొన్నేళ్ల బట్టి ప్రూవ్ చేస్తూనే ఉంది. జస్ట్ మన ఆలోచన విధానం మార్చుకోవాలి, మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో దానికి అనుగుణంగా మనం ముందుకు పోవాలి. లేకపోతే ఏమవుతుందంటే కమింగ్ డేస్ లో మనం జీవించడం చాలా కష్టంగా మారిపోతుంది. మనం అనుకోవచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ ఈ గవర్నమెంట్ నడుస్తుంది, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే పింఛన్ పెంచొచ్చేమో, లేదంటే వాళ్ళు 2 గ్యాస్ సిలిండర్లు ఇవ్వచ్చేమో. ఎవరు వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయలేరు. ప్రాబ్లం క్లియర్ చేసుకోవాల్సింది ఎవరు? మనమే. ఖర్చులు పెరిగినంత స్పీడ్ గా మన ఇన్కమ్ పెరగట్లేదు. కావాలని మీరు గమనించండి, ఒక 5 years బ్యాక్ గ్యాస్ రేట్ ఎంత ఉందండి? 500-600 ఉంది. ఇప్పుడు 1000 పెరిగిందా తగ్గిందా? పెరిగింది. పెరిగినాయా తగ్గినాయా? కరెంట్ బిల్లులు పెరిగాయా తగ్గాయా? అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు ఓకే, ఇది 2025. 2030 నాటికి ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులు ఇట్లానే ఉంటాయా, పెరుగుతాయి? పెరుగుతాయి. అప్పటికైనా మన ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందా? వితౌట్ వెస్టేజ్ ఉందా అండి? లేదు. ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. పొగకు కానీ, మిర్చి కానీ ఏ పంట వేసినా కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కంప్లీట్ గా రేట్ డౌన్ అయిపోయింది. సో ఇటువంటి పొజిషన్ లో మనకి ఇచ్చినటువంటి అవకాశం ఒక వరం లాంటిది. దీంట్లో మనం ఫోకస్ గా జస్ట్ 1-2 years, 1 నుంచి 2 ఏళ్ళు కనుక మీరు కష్టపడితే ఖచ్చితంగా మీ లైఫ్ లో అందరికీ కూడా మారే అవకాశం ఉంది.
మారాలంటే మీ లోపల నుంచి మార్పు రావాలి. ఎవరో చెప్తే, ఎవరో బలవంతం చేస్తే రిజల్ట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు కోడిగుడ్డు ఉందనుకోండి, కోడిగుడ్డు బయట నుంచి పలకొడితే ఏమైంది? ఆమ్లెట్ అవుతుంది, అవునా కాదా? అదే కోడిగుడ్డు లోపల నుంచి తనంతట తానే పగలగొట్టుకుంటే ఒక లైఫ్ వస్తుంది. ఓకే, అట్లాగే మీ లోపల నుంచి మారాలి. ఎందుకంటే ఈరోజు మీరు మీటింగ్కి వచ్చారు, వెస్టేజ్ గురించి తెలుసుకోండి, అర్థం చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళు అడగండి, బట్ దీన్ని గట్టిగా పట్టు. ఎన్ని రోజులు చేయాలి? 1-2 years. బయట మీరు ఎన్నాళ్ళు చేసినా యావరేజ్ లైఫ్. పని చేస్తే డబ్బు, పని చేయకపోతే డబ్బు రాదు. కానీ ఇక్కడ 1-2 years బాగా కష్టపడి టీం తయారు చేసుకుంటే మీరు ఉన్నా లేకపోయినా మీకు, మీ పిల్లలకి, మళ్ళీ వాళ్ళ పిల్లలకి, మనుషులు ఈ భూమి మీద ఉన్నంత కాలం మీ డబ్బు ఆగదు. మనం పని చేస్తేనే వచ్చే డబ్బు ఆ అవకాశంలో చేయాలా? మనం పని చేయకపోయినా డబ్బు వచ్చే అవకాశంలో చేయాలి. ఇక్కడ చేయాలి. దేంట్లో చేయాలి? వెస్టేజ్ లో చేయాలి. సార్ నుంచి మీరు అందరూ గట్టిగా డిసైడ్ కాండి. ఖచ్చితంగా దర్శిలో చాలా మంది సక్సెస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. ఓకే, నెక్స్ట్ ఇయర్ లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి. కనీసం 100 మంది కార్లు తీసుకోవాలని అచీవ్మెంట్ చేస్తే దర్శిలో పెద్ద హాల్ ఉందా? పెద్ద గ్రౌండ్ మనం ఏర్పాటు చేసుకుందాం. అక్కడ 100 మంది కారులతో ఇట్లాంటి మీటింగ్ మనం చెప్పుకోవాలి. అప్పుడు గుర్తు చేసుకోవాలి, ఫలానా రోజు, ఈ రోజు ఎంత, జూలై 3వ తేదీ నిర్ణయం తీసుకున్నా సార్. ఆ నిర్ణయం కారణంగానే నాకు 1,00,000 వచ్చింది, కారు వచ్చింది. ఆ కారు ఇదే అని మీరు చూపించే స్థాయికి వెళ్ళొచ్చా లేదా? అవకాశం ఉందా లేదా? బయట లేదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉద్యోగం చేసినాం, బట్ లేదు. ఇక్కడైతే అవకాశం. జస్ట్ మీ మైండ్ సెట్ మార్చాలి, ఓపెన్ మైండ్తో ఆలోచించాలి, కొత్త కళ్ళతో చూడాలి, కొత్త చెవులతో వినాలి. ఆపర్చునిటీ చాలా గొప్పది. బట్ మనం వేరే వాళ్ళ మాటలు విని, నెగిటివ్ మాటలు వింటే ఎప్పుడు కూడా మనం ముందుకు రాలేము. వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఎవరైతే మిమ్మల్ని వాళ్ళ మాటలు మాత్రమే వినాలని, నెక్స్ట్ ఇదే టైంకల్లా మీరందరూ ఆరోగ్యంగా ఉంటూ 1,00,000 రూపాయలు తీసుకోవడానికి అర్హత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్.